నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే దేవస్థానం. హిందూ భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని దర్శించుకోవటానికి ఈ టెంపుల్కి వస్తారు. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని అనేక మంది హిందూ భక్తులు భావిస్తారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా తిరుమల టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అలాగే శని ఆదివారాలు వచ్చాయంటే తిరుమల క్యూ లైన్లలో రద్దీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అంటే భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తారు సాధారణ రోజుల కన్నా. సో అలాంటి తిరుమల ఎంత పవిత్రమైంది, మరి అలాంటి తిరుమలకు వెళితే మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి భయభక్తులతోటి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు సెలబ్రిటీలు మర్చిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీలు అసలు ఆ విషయాన్ని తలకెక్కించుకోవటం లేదా, లేకపోతే వాళ్ళకి తల తెక్కేమన్నా ఎక్కిందా అని చెప్పేసి కొంతమంది సామాన్యులు అలాగే హిందూ భక్తులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకని ఇలాంటి ప్రశ్నలు, అంటే పైత్యం ఏమైనా ఎక్కువైందా ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్కి అని చెప్పేసి సామాన్య భక్తులంతా, ముఖ్యంగా శ్రీవారి భక్తులంతా ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నారు అంటే చూడండి ఇందుకు. శివజ్యోతి ఉన్నారు కదా, తను ఒక ప్రముఖ యాంకర్, అలాగే ఆవిడ బిగ్ బాస్లో కూడా ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీ అయిపోయారు. ఎప్పుడైతే ఆవిడకి బిగ్ బాస్లోకి వెళ్ళాక ఫేమ్ వచ్చిందో, నేము వచ్చిందో, ఆ నేము తోటి ఆవిడ సెలబ్రిటీ అయిపోయారు. కొన్ని బ్రాండ్స్కి, అంటే కొన్ని ప్రైవేట్ బ్రాండ్స్, అంటే చిన్న చిన్న బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బులు కూడా బాగానే సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా తెలుస్తున్న అంశం. అయితే ఈవిడ మొన్న మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు ఏం చేశారు, ఎలా మాట్లాడారు అనే విషయాలని నేను మీకు వినిపిస్తాను. ఆవిడ ఏం చేశారనేది ఒకసారి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి వినండి. అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది ఇంకా 436 కుబేరులో చూసారా? సోను అంటే వాళ్ళ తమ్ముడు శివజ్యోతి తమ్ముడు తిరుమల క్యూ లైన్లలో నుంచొని అక్కడ ప్రసాదం ఇస్తూ ఉంటారు కదా, ఉదయం అల్పాహారం ఇస్తుంటారు. ఆ అల్పాహారాన్ని తీసుకుంటారు, ఎందుకంటే క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచి ఉంటే నీరసం వచ్చేస్తుందని చెప్పేసి తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీనే ఇలా అల్పాహారాన్ని, చిన్నపిల్లలు ఉంటే పాలు, లేకపోతే ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాటి మీద కూడా జోకులేసే పరిస్థితికి తిరుమలలో వచ్చింది అని అంటే సెలబ్రిటీస్ ఎంత ఆలోచన రాహిత్యంతో ఉంటున్నారు, ఎంత బాధ్యత రాహిత్యంతో ఉంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళే అలా మాట్లాడితే సెలబ్రిటీస్గా చెప్పుకుంటున్నారు కదా, సోషల్ మీడియా సెలబ్రిటీస్గా వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళే తిరుమలకు వచ్చి ఇలాంటి బాధ్యతారహిత్యమైన మాటలు, అంటే క్యూ లైన్లో ఉండి ప్రసాదం తీసుకుంటూ కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని, దైవ ప్రసాదం అసలు ఇది దొరకడమే మహద్భాగ్యం అని చెప్పుకుని కళ్ళకద్దుకుని తింటారు సామాన్య భక్తులు. కానీ ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, ఆ ప్రసాదాన్ని తీసుకుని కూడా మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం, కుబేరులం, సో కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని చెప్పేసి అతను మాట్లాడిన మాటని తన భర్తకి రిపీటెడ్గా చెప్తోంది. సో ఇది ఏమనుకోవాలి? సో దీని మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది. శివజ్యోతిని అందరూ కూడా సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. దెబ్బకి ఆవిడ దిగొచ్చి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చిందో చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరైనా హర్ట్ అయితే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే, అంటే నేను మాట్లాడిన దాన్ని ఇంత పెద్ద ఎత్తున కాంట్రవర్సీ చేస్తున్నాను, నేను చాలా మంచిదాన్ని, మంచి పనులు చేసినప్పుడు మాట్లాడట్లేదు, కానీ ఈ ఒక్క మాట అన్నందుకు నన్ను మీరు ఇంత తప్పుపడుతున్నారు అంటుంది. అంటే అది చిన్న మాట, ఎందుకు తప్పుపడుతున్నారు అన్నట్టుగా ఉందే కానీ ఆవిడ వ్యవహారం, ఆవిడ చేసిన దాంట్లో, ఆవిడ మాట్లాడిన తప్పు మాటలకి ఎక్కడా కూడా పశ్చాత్తాపడుతున్నట్టుగా నాకైతే కనిపించలా. మీకు కనిపిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
తప్పు జరిగింది నా సైడ్ నుంచి, నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. అంటే వీళ్ళు 10,000 రూపాయలు పెట్టి L1 లైన్లో నుంచుని ఆ లైన్లో వెళుతూ దేవుణ్ణి దర్శించుకోవడానికి కాస్ట్లీ లైన్లో ఉన్నాం, కాస్ట్లీ టికెట్ పెట్టి కొన్నాం కాబట్టి అలా మాట్లాడాను నేను అని చెప్పేసి అంటున్నారు. కాస్ట్లీ లైన్లో నిలబడినా లేకపోతే నార్మల్ క్యూ లైన్ మీకు చూపిస్తాను చూడండి. నార్మల్ క్యూ లైన్ భక్తులు చూడండి, వాళ్ళ కోసం కూడా అదే ప్రసాదం ఇస్తారు, మీకోసం కూడా అదే ప్రసాదం ఇస్తారు. ఈ విఐపీలకైనా అదే తిరుమల లడ్డు ఇస్తారు. నార్మల్ సుదర్శనం లైన్లో నుంచున్న వాళ్ళకి 300 రూపీస్ టోకెన్ లైన్లో నుంచున్న వాళ్ళకి కూడా అదే తిరుమల లడ్డు ప్రసాదం ఇస్తారు. తిరుమలలోని అన్నప్రసాద కేంద్రంలో కూడా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది కదా, అక్కడ కూడా అదే ప్రసాదం, అన్నప్రసాదం అందరికీ ఒకటే. అదే కూర, అదే పప్పు, అదే లడ్డు, అదే ప్రసాదం, అదే పొంగలి, అందరికీ అదే పెడతారమ్మా, వేరే ఏం పెట్టరు శివజ్యోతి. ఏం జరిగినా సరే నేను ఏమి ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం అంటే నేను మాట్లాడేది మాట్లాడతాను, ఇక మీ కర్మ. నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేశా, ఏదో ఇంతమంది వెంటబడి వస్తున్నారు కాబట్టి ఒకసారి మీ ముఖాన పడేస్తున్నాను అన్నట్టుంది. కానీ ఆవిడ మనసులో కానీ ఆవిడ వాయిస్లో కానీ ఎక్కడ అపాలజీ చెప్తున్నట్టో లేకపోతే పశ్చాత్తాప పడుతున్నట్టో అది ఎక్కడా నాకైతే కనిపించలా. సో ఎందుకని ఇంత పైత్యం, సెలబ్రిటీస్ అయిపోయాం మనం అని చెప్పేసా? ఆ సెలబ్రిటీ మీకు ఇచ్చింది ఎవరు? భగవంతుడు దయ వల్ల మీకు వచ్చింది. మీరేదో దైవాంశ సంభూతులు కాదు, మీరు పైనుంచి దిగొచ్చేసేయలేదు. మీకున్న టాలెంట్ ఉన్నా కానీ కోట శ్రీనివాసరావు అంటాడు, పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉండే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి. ఆ అదృష్టం భగవంతుడు మీకు ఇచ్చింది, ఆ అదృష్టం మీకు వచ్చింది కదా అని చెప్పేసి మీకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని అనుకుని మీరు విర్రవీగిపోతే అది పొరపాటే. ఏదో ఒక రోజు చాచి పెట్టి తంతే భగవంతుడు కింద పడతారు. మీరు అడిగారు కదా తిరుమల క్యూ లైన్లో ఉండి, మీరు అడిగారు కదా రిచెస్ట్ బెగ్గర్స్ అని చెప్పేసి. సో నిజంగా మీరు కోరుకున్నట్టు తదాస్తు దేవతలుండి మీరు నిజంగానే బెగ్గర్స్ అయిపోతే ఏం చేస్తారు అప్పుడు? తిరుమల క్యూ లైన్లో ఉండి తిరుమల శ్రీవారి సమక్షంలో ఉండి మీరు అడుగుతున్నారు కదా బెగ్గర్స్ అని. నిజంగానే బెగ్గర్స్ అయితే మీరు అంటున్నారు. అంటే ఇంతకుముందు నేను కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూశాను, శివజ్యోతి చెప్పిన వాటిల్లో కూడా తిరుమల శ్రీవారి దయ వల్లనే నాకు ఈ స్థానం వచ్చింది, నేను ఇంతటి స్థాయిలోకి వచ్చాను అని చెప్పేసి. నిజంగా మరి తిరుమల శ్రీవారిని అంత కోరుకున్నారు కదా రిచెస్ట్ బెగ్గర్స్ అని. అయిపోతే బెగ్గర్స్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి భక్తుల వాదన. మీకు అపాలజీ చెప్పాలనిపిస్తేనే చెప్పండి, అపాలజీ చెప్పాలనిపించకపోతే మా స్టాండ్ ఇది, మేము ఇంతే ఉంటామని ధైర్యంగా చెప్పండి. ఎవరికో కంటి తుడుపుగా మీరు వచ్చేసి ఇలాగా మా మాటలకి హర్ట్ అయి ఉంటే మన్నించండి, మా మాటలకి మీరు నొచ్చుకొని ఉంటే మన్నించండి, మా మాటలు తప్పుగా అనిపిస్తే మన్నించండి, ఇలాంటివి ఎందుకు? వంకర్లు, కామాలు, పునిస్టాపులు లాంటివి ఎందుకు? అవన్నీ అక్కడ ఆశ్చర్యార్థకాలు. బేషరతుగా తిరుమల శ్రీవారిని నేను అపాలజీ కోరుకుంటున్నాను, తిరుమల శ్రీవారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను, తిరుమల శ్రీవారి భక్తులకి నేను క్షమాపణలు చెప్తున్నానని ఎక్కడన్నా చెప్పారా? అలా ఎప్పుడు చెప్పరు. శ్రీవారి అంటే వీళ్ళు సెలబ్రిటీ అయిపోయారు కదా, వీళ్ళు కూడా దైవంతో సమానమే. ఇలా అంటే ప్రభుత్వాలు కూడా కొంచెం వీళ్ళ మీద దృష్టి పెట్టాలి, ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాలి. ఎవరైతే సోషల్ మీడియా సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే సినిమా తారలు కావచ్చు, రాజకీయ సెలబ్రిటీలు కావచ్చు, తిరుమల ప్రెమిసెస్లో శ్రీవారి ఆలయ చుట్టుపక్కల కూడా రీల్స్ చేసినా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా పిచ్చి వేషాలు వేసినా కానీ వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా విఐపి దర్శనం అనేదే కల్పించకుండా, ఇదిగోండి ఇందాక చూపించాను చూసారా, ఇలా సామాన్యులతో పాటు సామాన్యుల్లో సామాన్యుడిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే వెళ్ళండి, లేకపోతే మానేయండి. మీకు ఇక లైఫ్ లాంగ్ తిరుమల శ్రీవారి విఐపి దర్శనం ఉండదు, రద్దు అని చెప్పి తేల్చి చెప్తాము అని చెప్పేసి ఒక్క జీవో పాస్ చేయండి. చచ్చినట్టు ఇలాంటి సెలబ్రిటీస్ అంతా కూడా కళ్ళు మూసుకుపోయిన సెలబ్రిటీస్ అంతా కూడా దెబ్బకి దారిలోకి వస్తారు, దెబ్బకి దేవుడా అంటే దారిలోకి వస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా లాంటి వాళ్ళు వారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవాళ్ళు. వారం కాదు, రోజు వచ్చినా ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ఒకవేళ ఇదిగోండి ఇలా క్యూ లైన్లో రమ్మంటే వస్తారా?
వచ్చి ఆ క్యూ లైన్లో దర్శనం క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత సుదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి ఆ క్యూ లైన్లోనే నిలబడి వాళ్ళ సమయము వాళ్ళ వంతు వచ్చినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? సో ఇలాంటి దమ్ము ధైర్యం ఉందా? మాలాంటి సామాన్య భక్తులు మాత్రమే గంటల తరబడి ఇలాంటి సర్వదర్శనం క్యూ లైన్లో నిలబడి వేచి ఉండి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాం. అందుకే సామాన్య భక్తులకే మేబీ భక్తి ఎక్కువేమో తిరుమల శ్రీవారంటే. అంత కష్టపడి ఈ క్యూ లైన్లలో గంటలు నిలబడి వేచి ఉండి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నా మరో సంవత్సరం మళ్ళీ ఖచ్చితంగా వస్తారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి. అవకాశం ఉన్న ప్రతిసారి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు అంత క్యూ లైన్లో నిలబడినా సరే. కానీ ఒకవేళ వీళ్ళకి ఆ విఐపి దర్శనాలు రద్దు ఉండవు అని చెప్తే తిరుమలకి వస్తారో రారో కూడా డౌటే. సో ఇలా ఉంటుంది వ్యవహారం. ఖచ్చితంగా ప్రభుత్వాలు మాత్రం సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి క్యూ లైన్లో నిలబడి తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక జీవితంలో ఎప్పుడు కూడా విఐపి దర్శనాలు ఉండవు అని అనౌన్స్మెంట్ చేస్తే మేబీ దారికి వస్తారేమో. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కేవలం శివజ్యోతో లేకపోతే గతంలో పొలిటీషియన్గా ఉన్న రోజానో శ్రీవారి ఆలయంలో ఇలాగ వ్యాఖ్యలు చేయటం రాజకీయాలు చేయటం అనేది మనం చూసిందే కాదు. గతంలో దువ్వాడ శ్రీనివాసు ఆయన అనధికార సతీమణి అంటే పెళ్లి చేసుకోకుండానే మేము భార్యాభర్తలంగా భావిస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్న దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ కూడా తిరుమలలో రీల్స్ చేయటము లేకపోతే అక్కడికి వచ్చి ఫోటోషూట్లు చేయించుకోవటము అక్కడికి వచ్చి అన్యాపదేశంగా ఇతరత్ర మాటలు ఏమైనా ఉన్నట్టుగా కూడా మనం విన్నాము. మరి అది ఎంతవరకు అది యథార్థం అనేది తెలియదు. కానీ రీల్స్ చేయటం ఫోటోషూట్లు చేయించుకోవడం మాత్రం అక్కడ చూశారు, జనమంతా కూడా చూశారు, భక్తులంతా కూడా చూశారు. వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేయించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. అసలు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చేసి అలాంటి పైత్యపు ఆలోచనలు ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది తిరుమల శ్రీవారి భక్తులు గట్టిగానే అడుగుతున్నారు. మరి అటు ప్రభుత్వం కానీ లేకపోతే టీటీడీ పాలక మండలి కానీ వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ.